ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చేయబోతున్న కర్రీ బంగాళదుంప మిల్ మేకర్తో ఒక మంచి మసాలా కర్రీ అయితే నేను చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అంటే ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. మిగతా మసాలా ఏంటంటే ఉల్లిపాయలు, అల్లం, ఎండుమిరపకాయలు, అలాగే మసాలా దినుసులు. వీటితో మంచిగా కర్రీ చేసుకుందామా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా అందులో వేసేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ అయితే 50% రెడీ అయిపోయింది. మిగతా 50% ఈ వాటితో మనం రెడీ చేసేద్దాం. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. అలా కొంచెం ఉడుకుతున్న కూరలో కాస్తంత కస్తూరి మేతి వేస్తే లుక్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కూరని మనం రైస్లో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రోటీస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. సో